కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మా సృష్టికర్త అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ, ప్రభువా, వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని, మర్మాలను మేము భయముతో, భక్తితో, శ్రద్ధతో సిలువను చూస్తూ దైవికమైనటువంటి ధ్యానములో మా ప్రయాణము కొనసాగులాగున నన్ను సిలువ చాటున మరుగుపరచి శ్రేష్టమైనటువంటి గూఢమైనటువంటి సందేశాన్ని మేము విని మరొకసారి లోతైనటువంటి రక్షణ అనుభవంలోనికి ప్రయాణించులాగున సహాయము చేయగలరంటూ క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఘనమైన శ్రేష్టమైన భాగ్యం, ఈ మహాధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ డి విన్స్టన్ రాయ్ గారికి, మరి అధ్యక్ష మండలపు చైర్మన్స్, నాయకులకు, క్లర్జీ, అనేక సంఘాల పెద్దలకును, సంఘాలన్నిటికీ క్రీస్తు పేరట వారి ఉదయకాల శుభములు, దైవ దీవెనలు తెలియపరుస్తూ ఇటువంటి ఆరాధనకు ఇచ్చేసినటువంటి దైవిక సంఘం అంతటి కూడా దేవుని కుటుంబానికి ఈ వారపు శుభములు, దైవ ఆశీస్సులు మీకందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఇట్టి ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, తెలిసిన వారు, వారికందరికీ కూడా మరి ఈ ఆదివారపు శుభములు, ఆశీస్సులు సమృద్ధివంతంగా దేవుడు అనుగ్రహించును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ వారం మరొక ఘనమైన శ్రేష్టమైన అంశం మన పెద్దలు మనకు అనుగ్రహించున్నారు. లెంట్, ఏ టైమ్ ఆఫ్ రెడెంప్షన్. ఈ యొక్క లెంటు విమోచన సమయం, విమోచించడం. లెంట్ కాలంలో రెండు మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒకటేమో లెంట్ అంటున్నారు, ఉపవాసం అంటున్నారు. మరొకటి ఈ యొక్క విమోచన, విడుదల, స్వేచ్ఛ. ఏదైనా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వారిని విమోచించున్నాడు. పాత నిబంధన ఆ పాఠంలో. నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు తన విశ్వాసులను లేదా తనను వెంబడించేవారు, తన యందు భక్తి శ్రద్ధలు, విశ్వాసం కలిగిన వారిని తన యొక్క సొంత రక్తాన్ని ఇచ్చి సైతాను చేతిలో నుంచి వెళ్ళవారికి చెల్లించి మనలందరికీ ఒక విడుదల, విమోచన అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనము సైతాను చేతిలో లేదా దుష్టుని చేతిలో, వాడి వారసత్వంలో మనం లేము. క్రీస్తులోనే మనం ఉన్నాం. క్రీస్తు సంబంధికులము కనుక మనకు విమోచన, విడుదల యేసు ప్రభు వారి నుంచి మనకు వచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లెంట్ సీజన్, మనకు రెండే సీజన్స్. లెంట్ ఒకటి,
అడ్వెంట్ ఒకటి. ఈ లెంట్లో మరి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, 40 days జర్నీ. ఈ 40 దినముల ఈ ప్రయాణములో ఒకవైపు ఎంతో ఆనందం ఉంది, మరొక వైపు ఎంతో దుఃఖం ఉంది. అందుకే దీన్ని మండలకాలం అంటున్నాం, సిలువ ధ్యానాలు అంటున్నాం, శ్రమల దినాలు అంటున్నాం, తపస్సు దినాలు అంటున్నాం, దీక్ష దినాలు అంటున్నాం. ఈ కాలంలో నుంచి మనము ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరత మనకు ఉంది. స్ప్రింగ్ టైం, వసంత కాలము. వసంత కాలము స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా లెక్కన చేస్తారంటే ఈస్టర్ నుంచి వెనకకు కొలవడం 40 days. ఈ యొక్క సండేస్ అన్ని కట్ చేస్తూ మిగతా 40 రోజులకు ఏది వస్తుందో యాష్ వెడ్నెస్డే నుంచి కూడా మనకి లెక్కలను చూస్తూ 40 దినాలని పండితులు ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఈ 40 దినాల ప్రయాణంలో యేసు ప్రభు ఆ సిలువ ధ్యానాలు, మన గుడ్ ఫ్రైడే రోజు మనమందరం దుఃఖంలో ఉంటాం. ప్రాముఖ్యంగా ఆ సిలువ దగ్గర ఆ స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో వారి యొక్క తల్లి మరియా గారు, మరి మిగతా మరియాలు, వారందరూ కూడా ఈ యొక్క దుఃఖ దినాల్లో ఉన్నట్టుగా, వారు శ్రమ పడ్డట్టుగా మనము అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అందుకే ఇది శ్రమకు సంబంధించినది లెంట్. మరొక వైపు హ్యాపీ మూమెంట్స్, సంతోషానికి సంకేతంగా, ఆనందాన్ని పంచుకునే వారముగా, ఆనందాన్ని అనుభవించే వారముగా. ఆనందం అంటే ఆయన ఆ సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకొక స్వేచ్ఛ, మనకు విడుదల, మనకు రక్షింపబడి ఫలితంగా ప్రభుతో కలిసి జీవించడం, పరలోకములో ఉండడం, ఈ నీతికరమైన పరిశుద్ధకరమైన జీవితం జీవించడం, అచ్చం యేసులాగానే బ్రతకడం, ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్. ఈ లెంట్లో ఈ 2 వైపుల భాగాలను మనము గమనించవలసిన అవసరం ఉంది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇదేమో ఒట్టిగా మామూలుగా రాలేదు. చరిత్ర, హిస్టరీ. ఈ హిస్టరీకారులు, చరిత్రకారులు యూసిబియస్ అనే ద హిస్టరీ ఆఫ్ ద ఫాస్టింగ్ చర్చ్ అని ఆయన పుస్తకంలో రాస్తారు. ద నైషియా విశ్వాస సూత్రం, కౌన్సిల్ ఆఫ్ నైషియా, క్రీస్తు శకం 385లో కాన్స్టాంటినోపల్ చక్రవర్తి గారు బిషప్స్ను, పోప్స్ను ఆ సభకు పిలుస్తారు. నైషియా అనేటువంటి ఆ పట్టణానికి పిలిచి ఈ క్రైస్తత్వాన్ని లీగలైజ్ చేయాలి. ఒక క్రమబద్ధములో అందరికీ ఒక చట్టపరముగా ప్రపంచ దేశాలు అంతా కూడా ఈ ప్రతి ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా చేయాలంటూ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఈ లెంట్ సీజన్. దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో మనకు తెలుసు రోల్ మోడల్ ఉపవాస ప్రార్థనలకు ప్రాముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభువారు. తను 40 days అరణ్యంలో ఉపవాసం ఉండి మనకు మాదిరికరముగా ఆ మాటను తీసుకొని వారు దీనికి క్రోడీకరించి ఈ లెంట్ను వారు కొనసాగించారు. బైబిల్లో ఇంకా చూస్తాం మోజెస్ అని, ఏలియా అని, మరి మిగతా ఆ చిన్న చిన్న ప్రవక్తలు, రాజులు, వీరందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనలు లేదా ఉపవాసం ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చేస్తూ ఉంటున్నాం.
మొదటిగా ఈ 40 అవర్స్ ఉండేది, కాలక్రమేణా ఇది 40 డేస్గా అంటే లెంగ్తన్ కొనసాగించడం, ఈ దినాలను 40 దినాలుగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను చేయడం ఆచరించారు. ఈ యొక్క వసంత కాలంలో లేదా ఈ వేసవి కాలంలో ఈ గాలి వీచే ఆ సమయంలో చెట్ల ఆకులు ఏ విధంగా రాలిపోయి మొండి బారిపోయి పచ్చదనం లేక చిగురు లేక ఉందో అదేవిధంగా విశ్వాసి కూడా ప్రార్థన లేక విశ్వాసం లేక ఒకవేళ ఆ స్థితిలో ఉన్నవారు ఈ స్ప్రింగ్ టైంలో తిరిగి ప్రభు వద్దకు రావడం, ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసం, దేవుడికి దగ్గరగా జీవించడం. యేసు ఆ డోర్ దగ్గర ఉన్నాడు అనుకోండి, మనం ఇక్కడి నుంచి ఆయనను అందుకోవడం. దేవుడికి సమీపముగా జీవించడమే ఉపవాసము. ఉపవాసాలు మనం కూడా మన భారతదేశంలో చూస్తూ ఉంటాం కదా, చాలామంది రకరకాల దీక్షలు చేసేవారు. హిమాలయ పర్వతాల్లో మహామునులు ఋషులు ఒక కార్య సాధన నెరవేర్చడానికి కొరకు ఉపవాసాలు చేయడం, అన్నపానీయములు మానుకొని తనకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేసుకొని క్రైస్తవులు ఈ లంచ్లో కొందరు బలమైన ఆహారాలు ఏమి తీసుకో, నాన్ వెజ్ అసలే కొందరు ఉంటారు. నిష్ట కలిగిన వారు తన యొక్క ఆ శరీరాలకు కావలసినటువంటి ప్రోటీన్స్ కానీ మరి ఏ ఇతరమైనటువంటి ఆహారాన్ని తీసుకొనక చాలా లిమిట్గా, చాలా సాధారణ భోజనంతో ఈ ఉపవాసాలు ఈ 40 డేస్ ప్రయాణాల్లో మనము చూస్తున్నాం. అదేవిధంగా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈ ఫాస్టింగ్ చేస్తారు, వారి యొక్క కార్యము నెరవేర్చడానికి లేదా పబ్లిక్ వారికి మంచిగా దగ్గర కావడానికని రకరకాల నాయకులు కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఒక దీక్ష కొరకు, ఒక సాధింపు కొరకు, ఒక పని ముగించడానికి కొరకు ఈ ఉపవాసాలు చేసుకోవడం. ఇది నిజంగా ఒక సైన్స్ ప్రకారం కూడా గమనిస్తే శరీరానికి కూడా సైంటిఫిక్గా ఇది మంచిది. అప్పుడప్పుడు ఉపవాసం ఉండడము మంచిదని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కనుక ఈ ఉపవాసంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యంగా ప్రార్థనలు, నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 పెనౌస్, నెంబర్ 3 సాక్రిఫైస్. అనగా ప్రార్థనలో ఉండాలి ఉపవాసం ఉన్న వ్యక్తి. నెంబర్ 2 ఆ యొక్క పెనౌస్ అంటే పశ్చాత్తాపము. నెంబర్ 3 ఆ సాక్రిఫైస్ అంటే త్యాగము చేయడం. నీ విలువైనటువంటి ఆహారాన్ని విలువగట్టి నువ్వు మిగిల్చిన ఆ పైకాన్ని పేదలకు ఇతరులకు ఇవ్వడం, నువ్వు త్యాగము చేయడం. నీవు పాత దీక్షలో నీవు త్యాగంగా ఉండాలని ఈ ఉపవాసాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ప్రార్థనలు విశ్వాసి ఈ యాత్రలో శ్రమ, వేదన, రోదన, దుఃఖము, కష్టముతో మనము సిలువ దగ్గరికి యేసు వద్దకు రావాలి. మనము సిలువ ఈ యాత్రలో యేసుతో భాగవతులు పొందుకొని సిలువను చూస్తూ క్రీస్తుతో కలిసి మనము మిళితమైపోవాలి. ఈ 40 డేస్ అంటే క్రీస్తు ప్లస్ నీవు ఈజ్ ఈక్వల్ పరలోకము లేదా మహిమ రాజ్యం. యేసుతో ఉంటేనే నీవు ఉపవాసము చేయవలసినటువంటి ఆ స్థితి ఈ తపస్సు కాలంలోని దేవుడి వాక్యాన్ని తేటగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి మన మొదటి పాఠంలో చూస్తే ప్రవక్త రాస్తూ ఉన్నారు. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడి యొక్క వార్తాహరులు. అంటే దేవుడు ఏ విషయం అయితే చెప్తాడో, ఏ వార్త అయితే చెప్తాడో
అది నేరుగా తీసుకొని తన ప్రజలకు వినిపించేవాడు. కొన్నిసార్లు ప్రవక్తలు చెప్పారు, బాబు మీరు చెరసాలకు వెళ్ళే టైం వచ్చింది, మీరు విగ్రహారాధనలు పాపములో ఉన్నారు, మిమ్మల్ని దేవుడు శిక్షించబోతూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని ప్రవక్త భయపడకుండా, ప్రవక్త తను ఏదైతే పొందుకున్నాడో దేవుడి దగ్గర నుంచి వాటిని ప్రజలకు బోధించేవాడే ప్రవక్త. తను నబీ అంటాం హీబ్రూ భాషలో. నబీ అనగా భవిష్యత్తును ముందే చెప్పేవాడు. కనుక ఈ ప్రవక్తలు చాలామంది మనకు బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా ఉన్నాడు, యెషయా ఉన్నారు, దానియేలు ఉన్నారు, ఎహెజ్కేలు ఉన్నారు. వీరంతా కూడా పెద్ద ప్రవక్తలుగా లిఖించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంతకు ముందుగా యోబు ఒక మంచి మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట. యోబు ఏమంటే నా విమోచకుడు సజీవుడు. ఎవరి గురించి రాస్తున్నాడు ఆయన? యేసు ప్రభుని గురించి. విమోచకుడు అనే మాట హీబ్రూలో గోయల్ అనగా విమోచించేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, స్వేచ్ఛనిచ్చేవాడు. కనుకనే యేసు ప్రభుని కూడా మనం చూస్తాం 19వ అధ్యాయంలో కదా, రక్షించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకములోకి వచ్చాడు. నశించిపోయే తరుణంలో, పాడైపోయే స్థితిలో ఆ మనుష్య కుమారుడైన యేసు ప్రభు, ఆ మెస్సియా మన దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యూదుల దృష్టిలో ఒకే గ్రంథం, అదే ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మనం అంటున్నాం. కానీ యూదులకు మాత్రం ఒకే పుస్తకం ఉంది. దాన్ని అంటున్నారు వారు తనాహ్. హీబ్రూలో దాన్ని ఏమంటాం? తనాహ్ అంటే ధర్మశాస్త్రం, అనగా ప్రవక్తల నబీన్ బుక్స్. సామెతలు, పద్యభాగము, గద్యభాగము, ఈ యొక్క ప్రవచన గ్రంథాలు, ఈ పంచకాండాలు, వీటన్నిటిని కలిపి తనాహ్. ఈ పంచకాండాలను హీబ్రూ భాషను అంటారు పెంటాట్యూట్స్. ఈ పెంటాట్యూట్సే ధర్మశాస్త్రం. వారు స్టిల్ టుడే ఇంతవరకు కూడా వారు ఆ యేసుక్రీస్తు ఆయన దేవుడని, దేవుడి కుమారుడని వారు నేటికి వారు విశ్వసించడం లేదు. వారి ఆలోచన ఒకటే, మెస్సయ్య ఆన్ ద వే, మెస్సయ్య వస్తూ ఉన్నాడు, మనం కలుసుకుంటాం. కారణం ఏంటంటే ప్రవచన పుస్తకాల్లో మెస్సయ్య గురించి ఉంది, మేము వెయిట్ చేస్తున్నాము. కానీ యేసుక్రీస్తు అనే ఈ మనుషులు మెస్సయ్య కాదు. కనుకనే న్యూ టెస్టిమెంట్ను వారు చదవరు. మీరు వెళ్ళి ఇప్పుడు పాలస్తీనాలో కానివ్వండి, లేదా ఇజ్రాయెల్ దేశంలో కొద్దిమంది యూదులకు మీరు సువార్తను చెప్తాం, క్రీస్తు యొక్క జీవిత చరిత్ర చెప్తామంటే వారు ఇష్టపడరు, మనల్ని వెళ్ళగొడతారు అక్కడి నుంచి. సో కనుక వీరు ప్రవక్తల మాటలే వీరికి చాలా ప్రాముఖ్యమైనవి. యెహోవా దేవుడే విడిపించేవాడు. మొదటి వచనంలో మనం చూస్తాం, తారక బూర ఊదినట్టు ఎలుగెత్తి గట్టిగా అరవడం, ఎలుగెత్తడం అనగా ఇక్కడ హీబ్రూ పదం ఖరా. ఖరా అంటే ఎలుగెత్తి వాయిస్ రైజ్ చేయడం, గట్టిగా బిగ్గరముగా చెప్పడం, బూర ధ్వని. గ్రీక్ భాషలో కైరో. ఆ బూరను మరి హీబ్రూ భాషలో అంటారు ఎబెల్. ఎబెల్ అంటే ఆ పొట్టేలు తెలుసా, చూసిండ్రా? గ్రామాల్లో చూస్తాం, కొమ్ములు బాగా వడదిరిగి ఉంటాయి. ఇక్కడ సిటీలో మనకు బహుశా కనిపించదేమో. ఆఫ్ కోర్స్ మేకలు కనిపిస్తాయి ఎక్కువ కదా, మనం తినేది కూడా మేకలే. పొట్టేలు ఎక్కడ స్వచ్ఛమైన మీట్ మనం తినలేము ఇక్కడ సిటీలో. ఆ కొమ్ములు తిరిగి ఉంటాయి. ఆ కొమ్ములు కట్ చేసి అదొక బూరగా, ఒక్కొక్క కొమ్ము ఇంచుమించు ఒక 1/2 మీటర్ పైనే
పెద్దగా ఉంటాయి. అది తీసుకొని వారు బూరలు చేసి ఊదేవారు. మనకంతా తెలుసు, యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆ యాజకులందరూ బూరలు తీసుకొని ఎరికో గోడ చుట్టూ వారు ఊదినట్టుగా, బూరలు పెద్ద సౌండ్ చేస్తూ, శబ్దం చేస్తూ, నాట్యాలతో బూరలు ఊదడం, యాజకులు ఊదుతూ ముందుకు కొనసాగుతున్నట్టుగా, ఇక్కడ ప్రవక్త రాసిన బూరలు ఊదినట్టుగా ఈ సునాద కాలం లేదా హితవత్సరం అంటాం కదండి. సునాద కాలం, హితవత్సరం 50 years వరుసకు వస్తుంది. అప్పుడు ఆ యొక్క భూమి ఎవరికైనా బాకీలు ఎవరైనా ఉంటే ఆ 50 సంవత్సరాలు అవన్నీ కూడా కొట్టివేయబడుతుంది. అప్పుడప్పుడు మన బ్యాంక్ వారు కూడా మీ లోన్స్ ఏదైనా ఉంటే, ఏదైనా గవర్నమెంట్ వస్తే కొట్టివేస్తూ ఉంటారు. ఇక మీరు లోన్ చెల్లించాల్సిన అవసరము లేదు చెప్తుంది. అదేవిధంగా ధర్మశాస్త్రంలో కూడా ఈ 50 సంవత్సరాలకు ఒకసారి సునాద వత్సరం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో దీన్ని అంటున్నాం జుబిలీ అంటున్నాం. అంటే 50 years వన్స్ అనే దాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి ప్రవక్త ఈ కేకలు వేస్తూ, ఆ బూరలు ఊదుతూ మాట్లాడుతున్నాడు. వారి పాపములు బట్టి, వారి వేషధారను బట్టి, వారి అక్రమములను బట్టి మీరు ఇంకా మారదా? మీరు ప్రభు దగ్గరికి రాలేదా? ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధ దేవుని మీరు హృదయపూర్వకంగా ఆరాధించలేదా? మీ నిండా వేషధారణ ఉంది, మీ అక్రమాలు చేస్తూ ఉన్నారు అని ప్రవక్త వారిని గద్దిస్తూ ఉంటున్నాడు. వారి వేషధారణ బహిర్గత చేస్తూ ఉంటున్నాడు. మరి 2వ వచనం, అనుదినము నా యొద్దకు విచారణ వారు. యూదా వారు ఒకప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవారు, ఒకప్పుడు దేవుడితో కలిసి బాగా జీవించేవారు. కానీ వారి కెనాన్లో ఎప్పుడైతే దిగారో, ఎప్పుడైతే ఆ యొక్క దోస్తానంలో, ఆ విగ్రహారాధికులో లేదా అన్య దేవతలను ఆరాధించే వారితో వారు స్నేహం చేసుకొని వారు ప్రభు దగ్గరికి రాలేక అన్యాయంగా, అక్రమంగా, మరి నీతి లేని వారుగా, దేవుని యొక్క ఆజ్ఞను త్రోసిపించేవారుగా, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేవారు ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో మళ్ళీ మీరు అంటారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడము? దేవుడినే క్వశ్చన్ చేస్తున్నారు. దేవుడికి ఈ అధ్యాయంలో ఇష్టం లేని ఉపవాసం ఉంది. ఇదే అధ్యాయంలో దేవుడికి ఇష్టమైన ఉపవాసము ఉంది. మీరు ఎందుకు చూడరు? మేము ఇన్ని చేస్తున్నాం కదా అని ఈ ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నారు. వారి ఆరాధన, వారి ఉపవాసము వేషధారణతో కూడి ఉంది కనుక, అది దేవుడికి తెలుసు కనుక దేవుడు వారి ఉపవాసాన్ని లక్ష్య పెట్టడం లేదు. వారి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడం లేదు. దేవుడికి ఇష్టమైన కానివి త్రోసిపుస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మేకులు, ఆచారపు సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. సాంప్రదాయాల్లో ఉన్నారు, ఆచారాల్లో ఉన్నారు. కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపం కానీ, నిజమైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించాలన్నది కానీ వారు దూరంగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఆయన పట్ల ప్రేమ కలిగి అనగారిన వారి ఎడల శ్రద్ధ చూపడం, బలహీన వర్గాల వారి ఎడల మీరు శ్రద్ధ చూపాలి. దిక్కులేని వారి ఎడల మీరు మీకు కావలసినది వారిని ఇచ్చి ఆదరించాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మన ఆహారాన్ని ఆకలి ఉన్న వారికి పెట్టాలి, వస్త్రం లేని వారికి వస్త్రము ఇవ్వాలి కదా. ఆహారం పెట్టడం అంటే, ఆహారం అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? యేసు ప్రభు వారి మీద కనికరపడి 3 రోజుల నుంచి మీకు భోజనం లేదని ఏం చేసినట్టు ఆయన 5 రొట్టెలను 2 చేపలను అనేకులు కూర్చోబెట్టి ఆహారం పెట్టడం. ఉపవాసములో నీవు ఇష్టమైనట్టు ఈ విధంగా చేయాలని
దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. కనుక మరి బానిసలుగా ఉన్నవారు, ఎవరైతే బంధించబడ్డారో, ఎవరైతే ఆ కట్లతో కట్టబడి ఉన్నారో, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, మొదటి శతాబ్దములో బానిసలు లేదా బానిసలను ధనవంతులు పేదవారిని కొని వారికి తీసుకెళ్లి వారి యొక్క ఆ పొలం పనులు, ఇంటి పనులు అక్రమంగా బానిసలుగా జీవించేవారు. వారిని కొని వారికి విడుదల ఇవ్వడానికి ఒకప్పుడు సైతాను చేతిలో, సైతాన్లో ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రభు తన రక్తం ద్వారా మనలను కొన్నాడు, వెల చెల్లించి ఆయన పే చేస్తున్నాడు. ఎన్ని లక్షలు, ఎంత డాలర్స్ ఎంత పెట్టాడో, కానీ మనకేమొచ్చింది? విడుదల వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, రక్షణ వచ్చింది, ఘనత వచ్చింది. కేవలం యేసు ద్వారానే అని మనము అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. చూడండి 8వ వచనంలో, నీకు వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. శీఘ్రముగా అనగా స్పీడ్గా, త్వరగా, విత్ ఇన్ సెకండ్స్లో నీకు స్వస్థత వస్తుంది. ఎప్పుడట? ఆయన వెలుగు. నెంబర్ 1, దేవుని వెలుగు అంటే సంపూర్ణ రక్షణ, ఆనందం, స్వస్థత. ఎప్పుడైతే ఎవరింటిలోనికి దేవుని వెలుగు దిగి వస్తుందో, ఏ విధంగా మన ఇంటికి వెలుగు కావాలంటే విండోస్ ఓపెన్ చేస్తామో, దేవుని వెలుగు కావాలంటే బైబిల్ అనే విండో ఓపెన్ చేయాలి ఎవ్రీడే. ప్రతిరోజు ఆ విండోను ఓపెన్ చేస్తే దేవుని యొక్క వెలుగు, ఆ కిరణాలు వైఫై లాగా నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ గృహం చుట్టూ ఉంటుంది అని దేవుడి వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది. రెండవదిగా దేవుని కాపుదల, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన దిగి రావడం ఇంటిలోనికి. ఆయనే మనకు కాపుదలగా ఉంటూ నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని కీర్తనకారుడు రాస్తున్నట్టుగా దేవుని యొక్క కాపుదల నీ గృహంలో, నీ కుటుంబంలో ఉంటుంది అని వాక్యము చెబుతుంది. మరి 3వదిగా ప్రార్థనలకు జవాబు ద్వారా శ్రమలలో దేవుని సహాయం. శ్రమల్లో జీవిస్తున్నావా? కష్టంలో జీవిస్తున్నావా? దుఃఖంలో ఉన్నావా? హోప్ లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నావా? దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించినట్లయితే ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుని నడుపుదల, బలము, బలభరితమైనటువంటి జీవితం. దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా చేయగలవు. నీవు ప్రకాశవంతంగా వెలిగేవాడుగా ఉంటావు. దేవుని సన్నిధిగా ఉంటే నిజమైన పునరుద్ధరణ, ఆదర్శములకు కూడా ఉజ్జీవం మొదలైనటువంటి మంచి ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనే వెలుగు, వెలుగు సంబంధి. వెలుగు మనలో ఉన్నట్లయితే ఇవన్నీ వస్తాయని లేఖన భాగాల్లో ఇక్కడ మనము చూస్తుంటాం. 11వ వచనం, విశ్రాంతి దినము ఇది దేవుడి ఆజ్ఞ, ఇట్స్ గాడ్స్ కమాండ్. ఇందులో మనం ఎస్కేప్ కావడానికి వీల్లేదు కదా. ఎందుకు ఎస్కేప్ అవుతే ఏమవుతుంది? ఆదివారం నేను గుడికి రానండి, నా స్నేహితులు ఏదో విహారయాత్రకో షికారుకో వెళ్ళాను, ఎక్కడెక్కడో తిరుగుతుందా, నేను రాలేని పరిస్థితి అయితే ఏమవుతుందంటే ఏమీ కాదు, కానీ నీకు ఆ వారం అంతా ఆశీర్వాదాలను కోల్పోతావు. దేవుడు దీవెనలు నీకు ఎట్టి పరిస్థితిలో రావు. నీవు సిలువను చూస్తూ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే నీకు అక్కడి నుంచి ఆ ఆకాశపు డోర్స్ విప్పి దేవుడు అత్యధికముగా దీవించగలడు. ఇది తప్పనిసరిగా 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు. 7వ దినం విశ్రాంతి దినముగా, సబ్బాతుగా, మానవులకు దేవుడు ఇస్తున్న ఒక వరముగా, శరీర పరముగా, ఆధ్యాత్మిక పరముగా నీవు విశ్రాంతి పొందాలి. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభుతో మాట్లాడి ఆ దినమంతా నీ ఫ్యామిలీతో నీవు గడపాలి. ఆరాధనలో, ప్రార్థనలో ఒకసారి విన్నాం ఇక్కడ వాక్యం, మళ్ళీ మనకు ఆ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యం వస్తుంది. పదే పదే మీరు వినండి. వినటం వలన రక్షణే కాదు, నీ విశ్వాసము రెట్టింపవుతుంది. నీ విశ్వాసంలో నువ్వు స్ట్రాంగ్ అవుతే నీవు దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుందని దేవుడి వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాను. మరి అదేవిధంగా పత్రికల పాఠంలో కూడా మనం గమనిస్తే పౌలు రాస్తున్నాడు రోమీయులకు. వారి యొక్క జీవితాన్ని కూడా యూదులు వారు ఒకప్పుడు పాపములో బంధించబడి ఉన్నారు, శాపములో ఉన్నారు. కానీ ఇప్పుడు యూదులు వారి పాపమును క్షమించి దేవుడు వారిని ప్రేమిస్తూ మొదటి వచనంలో అంటున్నాడు, నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కావా? ఒకప్పుడు చేస్తున్న పనులను, కార్యములను దేవుడు ఎత్తి చూపుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మరి అదేవిధంగా మరి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో కూడా క్రీస్తు వలె యూదులు సెకండ్ చాప్టర్లో ఇక్కడ రక్షణ పొందాలని పౌలు చిత్తమైంది. పౌలు వారితో రక్షణ గురించి ప్రసంగం చేస్తున్నారు, రక్షణ సువార్తనాదము బోధిస్తున్నారు. మీరు క్రీస్తు మాటలు విని మీరు రక్షణలోనికి రండి. 3వ వచనములో సంఘము లోకానికి మేలైన వివాదాన్ని సూచించే ముందుగా తాను దైవికమైనటువంటి వెలుగులో పరీక్షించుకొని మార్పు నొందవలసిన అవసరం ఉంది. దైవికమైనటువంటి దేవుని సంబంధుల వలె, వెలుగు సంబంధుల వలె మీరు రక్షణ మార్గంలోనికి రావాలని ఆ పౌలు అక్కడ రాస్తున్నటువంటి సువార్తను ఇక్కడ చూస్తుంటా అని చెప్తున్నాడు. రిపెంట్, రిటర్న్, రిస్టోర్. మీరు మారు మనస్సు పొందండి. మెటనోనియో అంటారు గ్రీక్ భాషలో. మెటనోనియా అంటే పాత వాటి నుంచి క్రొత్త దానికి దాటి రావడం, పాత మనస్సులో నుంచి క్రొత్త మనస్సులోనికి దాటి రావడం. ఈ మెటనోనియా మారు మనస్సు, దాని ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటున్నా. అంటే నీ మనస్సు మార్చబడాలి. ఎప్పుడు మనస్సు మార్చబడితే నువ్వేమవుతావు? నూతన సృష్టి అవుతావు. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. సృష్టితో దేవుడు నిన్ను పోలుస్తూ ఉన్నాడు. నువ్వు సాధారణ వ్యక్తివి కావు, నువ్వు పాత సృష్టివి కావు. నీవు ఒక సరికొత్త నూతన సృష్టి అని దేవుడి వాక్యము తేటగా మాట్లాడుతుంది. బ్యాక్, రిటర్న్, వెనకకురా. అవన్నీ విడిచిపెట్టాయి. నీ గతంలో ఉన్న పాపములు, శాపములు, గత జీవితం నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని కుమిరిపోవడానికి వీల్లేదు. అవన్నీ నేను కొట్టివేసి ఉన్నా. అవన్నీ నేను నీ పాపము జ్ఞాపకము చేసుకొనను. నీవు ఇప్పుడు నూతన సృష్టి, యు ఆర్ న్యూ క్రియేటర్. కనుక నీవు నాకు కావాలి. రిస్టోర్ అనగా పునరుద్ధరణ, తిరిగి కట్టడం. రిస్టోర్, తిరిగి కట్టబడాలి. నీ జీవితం క్రీస్తులో కట్టబడాలి, రక్షణలో కట్టబడాలి, ఒక నూతన మార్పులో కట్టబడాలని నీ పొరుగువారిని ప్రేమిస్తే అప్పుడే నీ అర్పణలు కానీ, అప్పుడే నీ జీవితాలు కానీ ఒక అర్థం ఉందన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. దేవుడు తీర్పుకు సంబంధించిన నియమ ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తాం. ప్రతివానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇది చక్కగా మన హృదయంలో రాసి పెట్టుకోవాలి. తీర్పు ఉంది, ఇట్ ఈస్ మస్ట్. నీ క్రియలు ఉంటాయి, నువ్వు చేసిన పనులు కదా. బాల్య దశలో చేసిన పనులు, యవ్వన దశలో చేసిన పనులు, వృద్ధ దశలో పెద్ద వయసులో చేసిన పనులు, అదేమన్నా కానివ్వండి, అవన్నీ కూడా లెక్కలోనికి వస్తాయి, తీర్పులోనికి వస్తాయి. జాగ్రత్తగా అవన్నీ ఒక్కొక్కటి నువ్వు ప్రభు పాదముల దగ్గర పడి పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకుంటే, కన్నీరు కాల్స్తూ ప్రభు దగ్గరికి వస్తే నేను దేవుడు పరిశుద్ధుడుగా మార్చగలడు.
హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత దేవుడు ఇస్తూ ఉన్నాడు. తీర్పు ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకో. మహిమయు ఘనతయు నిత్య జీవములకు తీసుకొని వెళ్ళే విధముగా ఉంది అన్నట్టుగా లేఖన భాగాలు. నీతిమంతులు ఎవరంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, వాళ్ళే నీతిమంతులు. నీతిమంతుల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యం అన్నాడు ఇప్పుడు గ్రంథకర్త. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. నెంబర్ 2, అమరత్వాన్ని వెదకి వారు విశ్వాసం ద్వారా కృప వలన ఇది జరుగుతుంది. అమరత్వము నిరంతరము, నీకు చిరకాలము నీవు జీవించాలంటే నీ లోపల కృప విశ్వాసము సమృద్ధివంతంగా ఉండాలి. అంతము వరకు సహించువాడే నమ్మకమైన వాడు, వాడి నిత్య జీవాన్ని పొందుతారని లేఖన భాగాల్లో ఇక్కడ మనం చేస్తున్నాం. చెడు చేసేవారు స్వార్థపరులు, వీరు సత్య విరోధులు, వీరు అవినీతిలో ఆనందించుదురు, ఉగ్రతకు శిక్షకు గురి అవుతారు. చెడు చేయవారులారా అనగా దేవుడి నుండి దూరం అయిపోయి ఆయాసకరమైన పనులు శరీరానుసారంగా మనస్సునుసారంగా ఒకవేళ చెడు మార్గంలో జీవించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలవక, కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. చక్కగా కీర్తనకారుడు రాస్తున్నాడు. మనకు ఆల్మోస్ట్ మనకి అందరికీ కూర్చున్న వాళ్ళందరికీ తెలిసి మాట. సో కనుక ఇక్కడ జాగ్రత్త, అవినీతితో ఉన్న వారికి దేవుడి ఉగ్రత ఉంది, దేవుడి శిక్ష ఉంది, ఇది తప్పదు అని పౌలు ఆ రోమీయులకు రాస్తున్న మాటలు ఇక్కడ మనము తేటగా చూస్తుంటాం. 12వ వచనంలో దేవుడి పక్షపాతి కాదు, వారు ధర్మశాస్త్రము లేకే నశిస్తూ ఉన్నారు. దేవుడికి చిత్తానికి లోపడాలని మరి పౌలు వారికి రాస్తున్న మాటలు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సువార్తల పాఠంలో కూడా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శక్తిని గురించి, ఇక్కడ ఒక మానవుని యొక్క నిస్సహాయత గురించి మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్యాసేజ్ ఇది. యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో 7 సూచక్రియలు చేస్తే ఇది 3వ సూచక క్రియ. గొప్ప కార్యములు మెరికల్స్ చేస్తూ ఉంటారు. పర్ణశాల పండుగ వచ్చింది, యెరూషలేముకు ఆయన వస్తూ ఉన్నారు. యూదులు ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు, వాస్తవంగా యూదులకు 7 పండుగలు ఉంటాయి. ఇందులో పర్ణశాల పండుగ ఇంపార్టెన్స్ పండుగ, దాన్ని గుడారాల పండుగ. మనకు తెలుసు, చనిపోయాడు యేసన్న గారు గుంటూరులో వారి యొక్క హైలైట్ ఫెస్టివల్ వారు బాగా చేస్తారు. దాన్ని కోతకాల పండుగ అని కూడా, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అని కూడా మనము రకరకాలుగా పిలుచుకుంటున్నాం. ఈ పండుగకు యేసు ప్రభు రావడం, ఈ పండుగకు యేసు ఆయన శిష్యులు ఈ పర్ణశాల పండుగలకు రావడం. సొలొమోను దేవాలయం, అక్కడ 5 మంటపాలు ఉంటాయి. అక్కడ యూదులు ఆ శుద్ధీకరణ చేసుకోవడానికి అక్కడక్కడ గుంటల్లో వాటర్ ఉంటుంది. నీటితో శుద్ధి చేసుకొని దేవాలయంలోనికి రావాలి కనుక ఇది తప్పనిసరి. అక్కడ ఒక కోనేరు ఉంది, దాన్ని అంటున్నాం, ఏమంటున్నాం దాని కోనేరు పేరు? బెతెస్దా. బెతెస్దా అనగా తెలుగులో అన్నారు ప్రవహించే నీరు లేదా కృపగల ఇల్లు. అక్కడ ఆ నీటిలో స్వస్థత ఉండే శక్తి ఉంది. ఎప్పుడైతే దేవదూత వచ్చి నీటిని కదిలిస్తుందో, దేవదూత వచ్చి వాటర్ను టచ్ చేస్తుందో,
ఉంటుందో ఆ వాటర్ అంతా హీలింగ్ వాటర్గా మార్చబడతాయి. కానీ దేవదూత ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వీడి వయసు ఎంత? 38 సంవత్సరాలు. ఈయన వయసు కాదు, ఈయన రోగము వయసు. బహుశా ఈయన వయసు ఒక 60 వేసుకుందాం, లేదా 50 వేసుకుందాం, మనకు అర్థం కాదు. రోగం వయస్సు 38 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు పాపం. నేను అనుకుంటే ఇటు దిక్కు దశ ఎవడు లేరు, దోస్తులు లేరు, చుట్టాలు లేరు, ఆదరించేవాడు లేరు, ప్రేమించేవాడు లేరు, కనికరించేవాడు లేరు. ఒకవేళ ఆ నీరు కదులుతున్నా అంటే దేవదూత వచ్చిందని అర్థం. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, బహుశా కాళ్ళు చేతులు పని చేయలేదేమో, పక్షవాయు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడేమో. అంతలో పుట్ట ఇంకొకడు పోయి జల్లి నీటిలో వెళ్ళి మునిగడం, వాడు హాయిగా స్వస్థత పొంది బయటికి రావడం. 38 సంవత్సరాల రోగం వయస్సు. అంటే యేసు ప్రభు పుట్టుక కంటే ముందే వీడు ఈ యొక్క కోనేరు దగ్గర. అప్పుడు బహుశా యేసు ప్రభుకు వయసు ఎంత అనుకుందాం మనం, చెప్పండి? 30, 32, 32.5 అనుకుందాం. ఒక్కోసారి అంటుంటారు కదా, నా వయసు అంత లేదు, నా సర్వీస్ అంత లేదు, నా అనుభవం అంత లేదు, నీ వయసు అంటా ఉంటారు కొంతమంది పెద్దలు. అట్లనైంది ఇక్కడ. యేసు ప్రభు పుట్టక మునిపే దేంతో ఉన్నాడు? రోగముతో ఉండి ఎక్కడున్నాడట? కోనేరు ఒడ్డున పడి ఉన్నాడు. అప్రిషియేట్ చేయాలి. 38 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు స్వస్థత కొరకు. ఎప్పుడో ఒకసారి నేను బాగుపడతా, ఎవడో ఒకడు మహానుభావుడు వస్తాడని నిరీక్షిస్తున్నాడు. ప్రభు రానే వచ్చి ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, ఆడు పడి ఉన్న చోటికి ఆయనే వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? నీవు స్వస్థత పొందగోరు చున్నావా? నీకు స్వస్థత కావాలంటే ఇది స్టోరీస్ చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ స్టోరీ? అయ్యా, దేవదూత రావాలి, దేవదూత వచ్చినప్పుడు ఆ నీరు కదిలించబడతాయి, కానీ నాకు ఎవడు లేడు, నేను బొయ్యలో కూడా మరపడిపోతున్నాడు, అది ఇదంటే స్టాప్. నీకు స్వస్థత కావాలా? ఎస్ లార్డ్, ప్రభువా నాకు కావాలి అనగానే వెంటనే అంటాడు, నో, నడు, నువ్వు లేచి నీ పరిగెత్తుకొని ఒక టెస్ట్ పెడుతున్నాడు. మానవుడిలో ఉన్నటువంటి విశ్వాసం, వాడిలో ఉన్నటువంటి బలాన్ని ప్రభు పరీక్షించి నీకంతకు నువ్వుగా లేచి నీ విశ్వాసం ఏంటో నేను గమనిస్తా. వానికి విశ్వాసం వచ్చింది. బహుశా ప్రభు గురించి అక్కడ ఇక్కడ విన్నాడేమో, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. ఆయన లేచి వెంటనే దిగ్గున లేచి నడవడం ప్రారంభించాడు. 38 సంవత్సరాల నుంచి తన జీవితం అంతా దుర్లభముగా ఉంది. ఆ కోనేరు దగ్గర, ఆ బెతస్దా అనే కోనేరు దగ్గర, ఆ సొలొమోను కట్టిన గొర్రెల ద్వారము దగ్గర, ఆ మంటపము దగ్గర. గొర్రెల ద్వారము అంటే అక్కడ ఆ గొర్రెలన్నీ ఆ ద్వారం గుండా రావాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవాలయానికి ప్రాముఖ్యంగా అందరూ ఏం తీసుకొని రావాలి? బలులు అర్పించడానికి జంతువులను, పశువులను తీసుకొని రావాలి. కనుక దానికి ఆ పేరు వచ్చింది. ఏ పేరు? గొర్రెల ద్వారము. ఆ గొర్రెల ద్వారము దగ్గర ఇప్పుడు మనము ఏ బలి అర్పించవలసిన అవసరము? మన బలి ఒకటే. అదేంటి? మన హృదయం దేవునికి ఇవ్వాలి. మీ హృదయం
మీ బాధ, మీ కష్టాలు మీ పిల్లలకో, మీ వారికో, మీ సంఘానికో, మీ సొంతానికో కాదు. ప్రభువా, ఇదిగో నేనున్నా, నీవు నేనే, నా ఆత్మ నేను నీవాడు, నీ తర్వాతనే మిగతా వారికి. నీవు సజీవ యాగముగా నీవు బలి అర్పించుకోవాలి. ఒకప్పుడు జంతువుల ఆ రక్తాన్ని దేవుడికి ఇంపైన సువాసనగా బలిగా ఉంది. కానీ నేడు నీ హృదయమే ఆయనకు కావాలి. లేచి నీ పరుపెత్తుకో. ఇక నీ పరుపుతో నీకు అవసరం లేదు. అది తీసుకుపోయి ఎక్కడ పడే, పరుపుతో పని లేదు. ప్రభువే నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ప్రేమైనటువంటి వారు, మన ఒకసారి ఎవరు మా మిత్రుడు ఒక వాట్సాప్ అంటాడు, బాగా అనిపించింది. దేవుడికి డాక్టర్కు కోపము రాకూడదట. దేవుడి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్కు కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అర్థమైందా మనకు? కోపం రాకుండా మనం ఈ లోకంలో కొంతకాలం, కొంత అనే మాటను మళ్ళీ చెబుతున్నారు, కొంతకాలమే మనం ఉంటాం. ఈ ఉన్న కాలంలో దేవుడికి ఇంపైన సువాసనగా, దేవుడికి ఇష్టమైన బలిగా ఈ ఫాస్టింగ్ డేస్లో రేపు మనము వెనస్డే నుంచి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో కొనసాగుతూ ఉంటాం. మరి సంఘమంతా కూడా మరి ఒక నిష్ఠ కలిగినటువంటి ఈ యొక్క వ్రతంలో పాల్గొంటూ మరి దేవుణ్ణి మహిమపరిచే వారంలో ఉండడానికి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ శక్తిని, ఆ బలాన్ని బట్టి మరొకసారి దేవుడికి కృతజ్ఞతావందనం తెలియపరుస్తూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు మనకు అనుగ్రహించుగా. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని పొందనాలు. కొన్ని నిమిషాలు శ్రేష్టమైన, ఉన్నతమైన, దైవికమైనటువంటి దేవుని మాటలను మేము అర్థం చేసుకున్నాం. వాటిని మా హృదయాల్లో బలపరిచి స్థిరపరచుకోవడానికి సహాయం చేస్తూ చేరవచ్చిన బిడ్డ ప్రతి బిడ్డను దీవించగలగంటూ క్రీస్తు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.